హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఎప్పుడైనా దోశలకు నానబెట్టుకోవడం మర్చిపోయారా? అయితే ఏం పర్వాలేదు, ఇన్స్టెంట్గా సింపుల్గా ఇలా చేసుకుందాం రండి. మినప్పప్పు నానబెట్టడం, బియ్యం నానబెట్టడం ఇవేమీ లేకుండా సింపుల్గా దోశలు చేసుకుందాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల రవ్వ లేదా దీన్నే సూజీ కూడా అంటారు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఉప్పు, ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు పెరుగు, అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు తీసుకోండి. వీటన్నింటిని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే దోశ వేసేటప్పుడు సరిగ్గా రాదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. రవ్వ వేసాం, బాగా నానుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని, పెన్నం వేడైన తర్వాత దీని మీద చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. గిన్నెతో నెమ్మదిగా అంతా స్ప్రెడ్ చేయండి. మంటను మీడియం హీట్లో పెట్టుకోండి. దోశ మీద తడంతా పోయిన తర్వాత నెయ్యి వేసుకొని దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ అంచుల వెంట లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు దోశ తీయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. దోశ చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా చేసుకోండి. మీరు కూడా ఈ దోశలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇసుకోండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.